ఇవాళ ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఈ అంశం మీద మీరు ఒక్కటి దయచేసి మీ మీడియాను కూడా ఈ విషయంలో మీరు ఏమనుకున్నా సరే, మీరు కూడా కళ్ళు చెవులు ముక్కు అన్నీ మూసుకున్నారు 4 రోజులు. అసలు ఒక స్క్రోలింగ్ కూడా వేయలేదు మీడియా. సిగ్గుపడాలి తెలుగు మీడియా. జాతీయ మీడియాలో వచ్చేదాకా తెలుగు మీడియా కనీసం సోయి కూడా లేదు. ఇంత సీరియస్ వైఖరి మీద, ఇంత సీరియస్ విషయం మీద అసలు ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి తోడు దొంగల మాదిరిగా ఇద్దరు తోడు దొంగలే. ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగితే ఈ రాష్ట్రంలో కంప్లైంట్ తీసుకోవడానికి పోలీసులు నిరాకరించారు. ఎవరండి ఈ రాష్ట్ర హోంమంత్రి? ముఖ్యమంత్రి గారు కాదా? ఆ అమ్మాయిని సతాయించి, తల్లిదండ్రులను సతాయించి 6 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వేధించి చివరికి కౌంటర్ కేసు పెట్టించారు. ఎవరు పెట్టించారండి ఈ రాష్ట్రంలో? వాస్తవం ఏంటి అసలు? ఆ మైనర్ బాలిక, ఆమె మీద జరిగిన అఘాయిత్యానికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి బోర్మని ఏడిస్తే నిందితుని పట్టుకోవాల్సింది పోయి 9 రోజులు రాచమర్యాదలు చేసి కాపాడిన వెధవ ఎవడు? నేను అడుగుతా ఉన్నా ఈరోజు. ఎవరా వెధవ? ఇద్దరిలో తెలియదా ప్రజలకి? సిగ్గుపడాలా ముఖ్యమంత్రి? ఏమంటాడు మీ డీజీపీ? ఆయనకి ఏమైనా ఉందా తలకాయ అసలు? ప్రైమ్ మినిస్టర్ బందోబస్తులో బిజీగా ఉన్నాం అందుకే కేసు పెట్టలేదా? ప్రైమ్ మినిస్టర్ బందోబస్తు వచ్చినప్పుడు మొత్తం నేరస్తులందరికీ హాలిడే ఇస్తారా? 3 రోజులుగా సంపుకొనరబోయ్ అని చెప్పి మొత్తం రేవంత్ రెడ్డి గారు చెంచల్ కూడా బ్యాచ్మేట్స్ అందరికీ చెలరేగమని చెప్తారా? ఏం చెప్తున్నావు నాకు అర్థం కాదు. సిగ్గుందా అసలు ప్రభుత్వానికి? మేము 10 రోజులు మౌనంగా ఉన్నాం. ఎక్కడ ఒక అమ్మాయి విషయం కదా, సెన్సిటివ్ విషయం కదా అని మౌనంగా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలతో నోరు విప్పక తప్పని పరిస్థితిలో నేను మాట్లాడుతూ ఉన్నా. అసలు మెదడు ఉందా ఆయనకి? లేదా వడదెబ్బకి ఏమైనా చిన్న మెదడు కూడా చితికిపోయిందా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? నాకు అర్థం కాదు. ఏదో మా బావమ్మరి దీంట్లో దొరికినాయి అంటాడు. పెట్టు కేసు, ఎవడొద్దన్నాడు ఆయన నిన్ను? ఏం దొరికినాయి? నీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ చెప్పింది కదా, అందులో ఏం దొరకలే, ఏం లేదురా నాయన అని. నువ్వేమైనా ప్లాంట్ చేయబోయినట్టున్నావు. మీ వాళ్ళకి చెప్పేది ఆడ ఇరికీయమని చెప్పినట్టున్నావు. అది ఇరికేయలేకపోయాను. నేనేం చేస్తా దానికి? నేనేమంటున్నా అంటే ఇంత చిల్లర రాజకీయం మంచిది కాదు. 9 రోజులు ఒక పాక్సో నిందితుని దేశంలో ఎక్కడైనా వదిలిపెట్టినరా? ఎందుకు నీకు అంత అండర్స్టాండింగ్ ఏంది మీ ఇద్దరికి? నీకు ఎందుకు భయం? ఒక నిందితుడిగా చూడాలా? వారు ఎవరైతే ఏందా ఎందుకు కాపాడినామని అడుగుతున్నా ముఖ్యమంత్రిని. చివరికి ఏం జరిగిందండి వాస్తవం? కేసు రిజిస్టర్ చేయడానికి భయం, మీడియాలో రాయడానికి భయం. ఎవడు చేస్తున్నాడు ఈ మేనేజ్మెంట్ అంతా? నువ్వు, నీ ఫ్రెండ్ కాదా? నీ ఫ్రెండ్ ఆర్ఎస్ బ్రదర్స్ కాదా ఇద్దరు మీరు? ఇది వాస్తవం కాదా? మీడియాకు ఫోన్లు చేసి బతిమలాడింది వాస్తవం కాదా? రాయకండి, దండం పెడతా అని మీడియా రాయని మాట కూడా వాస్తవం కాదా? ఇవన్నీ కాదండి. 9 రోజులు ఒక నిందితుడిని దాచిపెడితే ఇంకొక సామాన్యుడైతే ఊకుంటారా పోలీసులు? వాళ్ళ తల్లిని తండ్రిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అంటే ఇక్కడ కేంద్ర మంత్రి కాబట్టి స్పెషల్ ఎక్సెప్షనా? అంటే నువ్వు రేపు చేయి, మర్డర్ చేయి, ఏమైనా చేయి, కేంద్ర మంత్రి కొడుకైతే మేము ముట్టుకోమనా? రేవంత్ రెడ్డి ఉన్నాడు మా దోస్తు కాబట్టి కాపాడుకుంటామనా? చివరికి దిక్కులేక నేను హైకోర్టుకు సల్యూట్ చేస్తున్నా. బెయిల్ కోసం ప్రయత్నం చేసిండ్రు మీరు, అది రాకపోతే సచ్చినట్టు నువ్వు అరెస్ట్ అంటావు, ఆయన లొంగుబాటు అంటాడు. ఇద్దరు డ్రామాలు, తోడు దొంగలు. సిగ్గులేదు ఇంకా మాట్లాడడానికి. ఆ అమ్మాయి కాదు, ఇవాళ రాష్ట్రంలోని అమ్మాయిలందరూ, మహిళలందరూ మీ మొహం మీద ఉమ్ముతున్నారు. సిగ్గులేదు ఈ ప్రభుత్వానికి అని. ఎందుకండి అంత మొహమాటం? అరే జరిగింది ఏంది? నువ్వు మాట్లాడేది ఏంది? నీకు మెదడుందా? హైట్ ఒకటే తక్కువ అనుకున్నా, బుర్ర కూడా తక్కువనే రేవంత్ రెడ్డికి. ఇంత అన్యాయమా? ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఆ అమ్మాయి వివరాలు బయటపెట్టిన వెధవలు ఎవరు బయటపెట్టు. ఇప్పటికి 15 మంది మీద కేసు అయింది పేట్ బషీరాబాద్లో. ఎవరు ఆ వెధవలు? బీజేపీ వాళ్ళు. ఆ అమ్మాయి హనీ ట్రాప్ అని రాసిన వెధవలు ఎవరు మీడియాలో? నేను అడుగుతున్నా, ఎవరు ఆ వెధవ మీడియా? ఏది హనీ ట్రాప్ అని చెప్పి మనీ ట్రాప్లో పడ్డ మీడియా ఎవరు? వాళ్ళని అడుగుతున్నా నేను. సిగ్గుందా మీకు అసలు? ఇజ్జతుందా? ఇంకా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఈయననేమో నేను పంపించిన నా కొడుకుని ఈయనంటాడు. ఆయన చేసిన ఘనకార్యానికి ఫస్ట్ పోలీసులు బరబర గుంజుకపోవాలి. నీవు దాచిపెట్టిన 9 రోజులు ఆ కుటుంబాన్ని బెదిరించినావు నువ్వు. నిన్ను కేసులో పెట్టాలి, సిగ్గుంటే రాజీనామా చేయాలి. ఇక మీదికెళ్ళి ఏదో చాలా ఇద్దరు శుద్ధపూసల్లాగా, సత్యసంధుల్లాగా, సత్య హరిశ్చంద్రుడు కజిన్ బ్రదర్స్ లాగా ఏదో యాక్టింగ్లు, మళ్ళీ మీదికెళ్ళి దానికి ప్రమోషన్లు. ఏం మాట్లాడుతున్నారు అసలు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు హోంమంత్రి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఏం చేసేది ఉండే? చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేసినావు. ఏంది సెన్సిటివ్గా హ్యాండిల్ చేసేది? ఎవడైతే పాక్సో నిందితుడు లోపల వేయాలి. మిగతా వాళ్ళకి ఇదే ట్రీట్మెంట్ ఉందా? 25 ఏళ్ళ జైలు శిక్ష పడుతుంది మిగతా పాక్సో క్రిమినల్స్ అందరికీ. 31 ఏళ్ళ జైలు శిక్ష పడ్డది ఒక ఆయనకి. మరి ఇవాళ ఇక్కడ ఒక్క దగ్గరనే స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు భయపడుతున్నావు? మోడీ చెప్పిండా చెవులేమన్నా? ఎందుకు భయపడుతున్నావు? ఇంకా సిగ్గు లేకుండా నిన్న పనికిమాలిన మాటలు, పనికిమాలిన ఉపన్యాసాలు. నేను ఒకటే అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, 9 రోజులు ఆ నిందితును కాపాడిన వెధవ ఎవడు? నువ్వా
కేంద్ర మంత్రి చెప్పు. 9 రోజులు ఎక్కడ దాచిపెట్టారు? మీ పోలీసులు అంత పనికి మాలినోళ్ళు అయిపోయినరా? రేవంత్ రెడ్డి రాగానే దొరుకుతలేరా మీకు? కరీంనగర్లో తుపాకులు పట్టుకొని పొద్దున పూట కాలిస్తే వాళ్ళని పట్టుకోవడానికి 15 రోజులు పడుతుంది నీకు. ఎంత దారుణం అండి. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఈ స్థాయిలో ఉన్నాయి. నేను ఇంకొక మాట అడుగుతున్నా, బాధగా అడుగుతున్నా బ్రదర్. మొన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎవరన్నా షికాయత్ చేయడానికి ముందుకు వస్తారా బాలికలు? అంటే ఎవడైనా అవతలోడు పలుకుబడినోడైతే వాడిని పట్టుకోలేము, ప్రభుత్వాలు కలిసిపోతాయి. వల్ల నేను మా నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు చెప్తా ఉన్నాను. మా పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఐపీఎస్, అద్భుతంగా పోరాటం చేసిండు ఆయన. సెక్షన్లతో సహా ఏది ఎప్పుడు ఏంటి ఎట్లా పెట్టాలి మీడియాను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజలకు చెబుతూ మా పార్టీ తరపున ఆ బాలికకు న్యాయం జరగాలని పోరాడింది మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. నేను ఆయనను కూడా పట్టుకొని మాట్లాడతాడు. ఆర్ఎస్ ప్రవీణ్ జడ్జా? ఆర్ఎస్ ప్రవీణ్ జడ్జి కాదు, కానీ భవిష్యత్తులో తప్పకుండా నీకు పాఠాలు చెప్పే రోజు వస్తుంది. అది కూడా చెప్తున్నాను నేను, వస్తుంది. ఆ రోజు కూడా వస్తుంది, ఎక్కువ రోజులు ఏం లేదు. ఎందుకంటే నాకు ఆశ్చర్యంగా ఉంది ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే. రేవంత్ రెడ్డి గారంట కూర్చొని పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం పెట్టి దొంగలను ఎట్లా పట్టుకోవాలో చెప్తున్నాడట. నిన్ను పట్టుకున్నది వాళ్ళేనాయనా, మర్చిపోకు. దొంగలను ఎట్లా పట్టుకోవాలో పోలీసులకు బాగా తెలుసు. నీలాంటి దొంగల దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను పట్టుకున్నది వల వేసి ఉచ్చుబన్ని అందరూ అక్కడ కూర్చున్న వాళ్ళు నవ్వుకుంటా ఉండింటారు కామెడీగా, వీడు చెప్తున్నాడేంద్రా మాకు అని. దొరికినోడు వీడు కూడా చెప్పేటోడు అయిపోయిందా అని. కాబట్టి ఈ ఎటకారాలు డ్రామాలు ఆపేసి ధాన్యం కొనుగోలు మీద దృష్టి పెట్టు. ఆ నిందితుడికి మేము గనక నోరు విప్పకపోతే ఆ బాలిక తరపున ఇవాళ అమ్మాయికి న్యాయం జరిగేది కాదు. ఇది వాస్తవం. హైకోర్టుకు నేను హృదయపూర్వకంగా ఆ అమ్మాయి తరపున లక్షలాది మంది బాలికల తరపున ఈ రాష్ట్రంలో నేను సల్యూట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల విధి లేక ఇద్దరు తోడు దొంగలకి ఆ పిల్లగాన్ని తీసుకొచ్చి అప్పజెప్పాల్సి వచ్చింది వ్యవస్థకి, న్యాయ వ్యవస్థకి. లేకపోతే వీళ్ళు న్యాయం జరిగేది కాదు. మీడియా మౌనం, కేంద్ర మంత్రులు మౌనం, కేంద్ర ప్రభుత్వం మౌనం, రాష్ట్ర ప్రభుత్వం మౌనం. ఇన్ని వ్యవస్థలు ఒకటైతే కూడా చివరికి న్యాయ వ్యవస్థ వల్ల ఇలా అమ్మాయికి న్యాయం జరిగింది ఫైనల్గా. ఇంతకంటే ఎక్కువ నేను ఆ విషయంలో మేమేం రాజకీయం చేయలేదు, చేయబోము. కానీ ఎవరికి అన్యాయం జరిగినా మేము పోరాటం చేశాము 2.5 ఏళ్లలో. అది లగచర్లలో కావచ్చు, వెలుగుమట్లలో కావచ్చు, లేదా మా మహబూబ్ నగర్లో జరిగిన కూల్చివేతలు కావచ్చు, హైడ్రా విక్టిమ్స్ కావచ్చు, మూసీ బాధితులు కావచ్చు. మేమే కొట్లాడింది ఈ రాష్ట్రంలో. మళ్ళీ ఇప్పుడు రైతులకు అన్యాయం జరుగుతుంటే కూడా పోరాటం చేసేది మేమే, వారికి అండగా నిలబడేది మేమే. ఆ వెధవలు ఎవరైతే బయట పెట్టారో, హనీ ట్రాప్ అని వేసిన వెధవలు ఎవరైతున్నారో వాళ్ళను బయట పెట్టండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి, లోపల నూకండి. అందులో బీఆర్ఎస్ఎల్ ఎవరన్నా ఉంటే ముఖ్యమంత్రి నేను సవాల్ చేస్తున్నా, బయటపెట్టు. నువ్వే కదా న్యాయ హోంమంత్రివి, చెప్పు బయటపెట్టు. బ్రదర్ నేను ఒక మాట, నేను ఈ పనికి మాలిన డైలాగులు ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు కొడతానే ఉంటాడు పాపం. ఆయనకి ఏందో కానీ ఇంకా ముఖ్యమంత్రి అన్న ఫీలింగ్ రాలే ఇంకా ఆయనకి. ఇంకా కూడా ఏదో ప్రతిపక్షంలో ఉన్నట్టు మా మీద దుమ్మెత్తిపోవడం అలవాటుగా ఉంది. అసెంబ్లీ సమావేశాలప్పుడు వాళ్ళ పీసీసీ ప్రెసిడెంట్ అన్నాడు డ్రగ్ టెస్టులు పెట్టండి అన్నాడు. పెట్టరాబాయ్ అని నేను అన్నా. మరి ఎందుకు వెనకపోయిందా ప్రభుత్వం? డ్రగ్జు బిగ్జు పెట్టు, టెస్టులు పెట్టు మీ ఎంపీలకు. ఎంతమంది దొరుకుతారో నేను చెప్తా, పేర్లు చెప్తే బాగుండదు. పెట్టు. ఏం మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి? ఒక చిన్న స్కూల్ పోరగాడు మాట్లాడినట్టు. అప్పుడప్పుడన్నా కొద్దిగా ముఖ్యమంత్రిలా హుందాగా మాట్లాడు. ఎప్పుడో సస్పెండ్ చేసినాం రోహిత్ రెడ్డిని, మీకు తెలియదా? షోకాజ్ నోటీస్ ఇచ్చినాం, సస్పెండ్ చేసినాం. ఇక ముఖ్యమంత్రి ఆయనకు తెలియకపోతే నేనేం చేస్తా దానికి? ఇంకోటి మాట్లాడితే నా బావమరి దీంట్లో డ్రగ్స్ దొరికినాయి అంటాడు. నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే దారిన పోయే దానేవా? నా బావమరి దీంట్లో ఏం దొరికిందా? ఏది పడుతుంది మాట్లాడచ్చు. ఎన్నిసార్లు చెప్తావు సేమ్ అబద్ధం? సిగ్గుందా? ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు బండి సంజయ్ గారి కొడుకు ఎపిసోడు, దీన్ని బట్టి ఏమర్థమైంది రాష్ట్ర ప్రజలకి? ఇద్దరు తోడు దొంగలు 2 పార్టీలు కలిసికట్టుగానే నడుపుతున్నాయి, కలిసికట్టుగానే వ్యవస్థల్ని శాసిస్తున్నారు. ఇది వాస్తవం. అవతల వాడు గొంతు లేనివాడు వాళ్ళకి మేము అండగా నిలబడకపోతే ఇవాళ అమ్మాయికి అన్యాయమే జరిగేది. ఇది వాస్తవం. ఇటు మీడియా మాట్లాడదు, అటు కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు, రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడదు. నేరస్తులను షీల్డ్ చేశారు, 9 రోజులు దాచిపెట్టారు. నేను అది పొద్దున వచ్చేటప్పుడు వీడియో చూసిన. ఆ 9 రోజులు ఆ పిల్లగాడు ఎక్కడ దాక్కున్నాడట అంటే ముఖ్యమంత్రి గారి బంధువులు ఎవరిదో హాస్పిటల్ ఉందట, మెడికవరో ఏదో, అందులో దాచిపెట్టి 28వ అంతస్తులు అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు సమీప బంధువులు, దగ్గర బంధువులు హాస్పిటల్లో దాచిపెట్టారంట. ఇది పరిస్థితి. నేనేదో వీడియో చూశాను, వాస్తవం ఏందో మీరు చెప్పాలి. మీడియా పరిశోధనాత్మక జర్నలిజం చేసేది మీరు కాబట్టి మీరు చెప్పాలి, మాకేం తెలుసు. భయ్యా మా మీద ఎన్ని కేసులు పెట్టారు ఇప్పటికీ? అన్నీ ఎదుర్కొంటాం, మాకేం భయం. నేను ఒకటి చెప్తా ఉన్నా బ్రదర్, నేను పారిపోయేటోని కాదు.
తండ్రి పేరు దాచుకునేటోని కాదు, కొడుకు పేరు నాకు సంబంధం లేదని చెప్పుకునేటోని అంతకంటే కాదు. దయచేసి కొడుకు పేరు నా పేరు జత చేసి రాయకండి అని గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకునే బాపత కాదు. మా నాన్న పేరు కేసీఆర్, నా కొడుకు పేరు హిమాంశు, నా పేరు కేటీఆర్. నాకు ఆ ధైర్యం ఉంది. ఏ కేసు పెట్టు ఏమన్నా పెట్టుకుని ఎదుర్కొంటా. అన్నీ ఉన్నాయి కాబట్టే, మేము అంత నిజాయితీగా ఉన్నాం కాబట్టే దేనికి భయపడమని చెప్తున్నాం. అవు కరెక్టే. ఎప్పుడు 9 రోజులు దాచిపెట్టి గోరుముద్దలు తినిపించి ఇంట్లో పెట్టుకొని బెయిల్కి అప్లై చేసి యాంటిసిపేటరీ బెయిల్కు కోర్టు వద్దంటే ఇంటర్మ్ రిలీఫ్ కూడా ఇయ్యా అంటే ఇక బాగుండదేమో అని అప్పుడు దిక్కులేక 9 రోజులు. నేను స్ట్రైట్గా అడుగుతున్న రాములు గారు, ఈ రాష్ట్రంలో ఇంకొక సామాన్యుడు ఎవరికైనా వాళ్ళ కొడుకు ఈ పని చేసి ఉంటే రేవంత్ రెడ్డి గారి పోలీసులు వాళ్ళ తండ్రిని విడిచిపెడుదురా 9 రోజులు దాచిపెడితే? తీసుకుపోయి కోదండం ఎక్కిపోదురు? ఎక్కడున్నాడు చెప్పు నీ కొడుకునని? వాస్తవం కాదా ఇది? మరి సామాన్యుడికి ఒక నీతి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, కేంద్ర మంత్రి గారికి ఒక నీతి ఎట్లుంటుంది? నీకేం ఆబ్లిగేషను? ఆయన బీజేపీ అయినా నువ్వు కాంగ్రెస్ అయినా, పేరుకి ఇద్దరు శత్రువులు. మరి ఎందుకు ఈ రహస్య స్నేహం ఏంది? ఎందుకు కాపాడుతున్నావు నేరస్తులను? నేరస్తులు ఎవరైనా ఓకే కదా, ఒకటే కదా, ఎందుకు కాపాడినారు మరి 9 రోజుల పాటు? చివరికి దిక్కులేక కోర్టులో రిలీఫ్ లేకపోతే, కోర్టు ద్వారా మీరేదో ప్రయత్నం చేసి చివరికి కోర్టులో రిలీఫ్ రాకపోతే ప్రజల ఒత్తిడి పెరిగి ప్రజా సంఘాలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముంగట ధర్నాలు చేసే పరిస్థితి వస్తే, మా మహిళా సోదరిమణులు మొత్తం పోయి అంబేద్కర్ కాడపోయి ధర్నా చేస్తే దిగి రాక తప్పని ఒక అనివార్య పరిస్థితి 2 పార్టీల బొండిగా పట్టుకుంటే అప్పుడు బీజేపీ కాంగ్రెస్ దిగి రాక తప్పని అనివార్య పరిస్థితుల్లో సరెండర్ అయిందా అరెస్ట్ అయిందా నాకు తెలియదు, వాళ్ళిద్దరు తెలుసుకోవాలి. అది మాకు బండి సంజయ్ గారితో మాకేం వ్యక్తిగత పంచాయతీ లేదండి. నాకు ఆయనతో ఎప్పుడూ లేదు. కలిస్తే ఎప్పుడైనా ఎదురుగా మాట్లాడినాను తప్ప నేను ఎప్పుడూ అగౌరవంతో వ్యవహారం చేయలేదు. ఆయనే పనికిమాలిన మాటలు మాట్లాడిండు. ఆయననే మా తల్లిదండ్రులను ఉద్దేశించి అగౌరవంగా మాట్లాడిండు. నేను అయినా కూడా మాట తూలలేదు, ఈరోజు కూడా తూలట్లేదు. నేరస్తుడు ఎవరైనా నేరస్తుడు అనేది మా సిద్ధాంతం, అంతకంటే ఏం లేదు.